క్రికెట్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. భారత్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ఐపీఎల్ 2025 అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు జాతీయ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. మే 13 వరకు అంటే మంగళవారం వరకు అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ పూర్తి జట్లను సిద్ధం చేసుకుని తమ వెన్నుల వద్ద సిద్ధంగా ఉండాలని బీసీసీఐ ఆదేశించినట్లు అన్ని జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కారణంగా ఐపీఎల్ 2025ను మే 8న అర్ధాంతరంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ రద్దయిందా లేదంటే మళ్లీ నిర్వహిస్తారనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహిస్తారని మోట ప్రచారం జరిగింది. ఇంతలోనే బీసీసీఐ రంగంలోకి దిగి మ్యాచ్లను వారం రోజులు మాత్రమే వాయిదా వేశామని క్లారిటీ ఇచ్చింది. ఇంతలోనే భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ పై ఒప్పందం జరిగింది. ప్రస్తుతం కూడా రెండు దేశాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నప్పటికీ అవి అంత పెద్దవి ఏం కావు. పైగా ఆ దాడులు జరుగుతున్నవి బోర్డర్లోనే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్లు జరిగే వేదికలన్నీ బోర్డర్కు చాలా దూరంగా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్ త్వరలోనే మళ్లీ ప్రారంభం కానుంది. పైగా ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్లు, ప్లే ఆఫ్స్, ఫైనల్తో కలిపి మరొక 16 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒక 2 వారాల గ్యాప్లో ఈ మ్యాచ్లన్నింటినీ పూర్తి చేసేయచ్చు. అందుకే ఎక్కువ ఆలస్యం చేయడం అనవసరం. బీసీసీఐ కూడా ఇదే ఆలోచించినట్టుంది. అందుకే పునఃప్రారంభంపై దృష్టి పెట్టింది. అయితే ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్పై బీసీసీఐ ప్రస్తుతం జోరుగా చర్చిస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఆదివారం రాత్రికే మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ అధికారికంగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 2 రకాల షెడ్యూల్స్ గురించి వార్తలు బయటకు వస్తున్నాయి. అందులో మొదటి షెడ్యూల్ విషయానికి వస్తే, మొదటగా అనుకున్న మే 25నే ఫైనల్ మ్యాచ్ను నిర్వహించి ఐపీఎల్ 2025ను ముగించాలని బీసీసీఐ భావిస్తుందంట. ఇందుకోసం ఈ నెల 15 లేదా 16 నుంచి లీగ్ను రీస్టార్ట్ చేయనున్నారంట. ఈ షెడ్యూల్లో లీగ్ దశలో మిగిలిన 12 మ్యాచ్లను ఎక్కువగా డబుల్ హెడ్డర్గా నిర్వహించాలని చర్చలు జరుపుతున్నారంట. అంటే అప్పుడు దాదాపు ప్రతిరోజు డబుల్ హెడ్డర్ మ్యాచ్లో ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు ముందుగా అనుకున్న తేదీలోనే ప్లే ఆఫ్స్, ఫైనల్ను నిర్వహిస్తారు. అయితే ఈ షెడ్యూల్లో వేదికలు కూడా ముందుగా నిర్ణయించినవే ఉంటాయని సమాచారం. బోర్డర్కు దగ్గరగా ఉన్న ఒక పంజాబ్ కింగ్స్ వేదిక అయిన ధర్మశాలను మాత్రమే మారుస్తారంట. కానీ ఇందులో ఒక చిక్కుంది. మొదట నిర్ణయించిన వేదికల్లోనే మ్యాచ్లు నిర్వహిస్తే మ్యాచ్లు వెంటనే ఉంటాయి కాబట్టి ఆటగాళ్ల ప్రయాణానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మరి దీనిని బీసీసీఐ ఎలా షెడ్యూల్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పుడు రెండో షెడ్యూల్ విషయానికి వస్తే, ఐపీఎల్ 2025లోని మిగిలిన మ్యాచ్ల మొత్తాన్ని దక్షిణ భారతదేశానికి షిఫ్ట్ చేస్తారంట. మిగిలిన 16 మ్యాచ్లను కేవలం 3 వేదికల్లోనే అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోనే నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుందంట. ఎందుకంటే ఈ 3 వేదికలు కూడా బోర్డర్కు చాలా దూరంగా ఉన్నాయి. ఐపీఎల్ రీస్టార్ట్ అయ్యాక ఒకవేళ యుద్ధం మళ్లీ తీవ్ర స్థాయిలో జరిగినా మ్యాచ్లకు ఇబ్బంది కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ షెడ్యూల్లో మే 16న రీస్టార్ట్ చేసి మే 30న ఐపీఎల్ 2025ను ముగించాలని బీసీసీఐ అనుకుంటుందంట. అంటే మే 30న ఐపీఎల్ 2025 ఫైనల్ జరగనుంది. అయితే మనం మొదట మాట్లాడుకున్న షెడ్యూల్ కన్నా తర్వాత మాట్లాడుకున్న రెండో షెడ్యూలే బాగా నచ్చింది. రెండో షెడ్యూల్ ప్రకారం పెద్దగా రిస్క్ కూడా ఉండదని అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ అంశంపై బీసీసీఐ చివరిగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి షెడ్యూల్ను విడుదల చేస్తుందో చూడాలి. అయితే ఇప్పుడు ప్రచారంలో ఉన్న ఈ 2 షెడ్యూల్స్లో ఏ షెడ్యూల్ అయితే బాగుంటుందని మీరు భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే మన వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.